ఆమె తండ్రిని సమర్థించింది. ఎందుకని అంటే ఆయన నాకన్నా లోకంలో ఏం కోరుకుంటాడు? నా క్షేమం తెలియక ఇవ్వడు కదా. అందుకని పరిపూర్ణమైన హృదయంతో నేను ధృతరాష్ట్రుణ్ణి భర్తగా స్వీకరిస్తున్నాను. ఇప్పుడు ఆమె ఒక్కతే కాదు, అక్క మార్గంలో మిగిలిన 10 మంది చెల్లెళ్ళు కూడా ప్రయాణం చేశారు. ఎటు రాజులకి దక్షిణ నాయకత్వం ఉంటుందిగా. పాండురాజు గారిలా ముందు కుంతిని చేసుకుని తర్వాత మాద్రిని చేసుకోలేదు ధృతరాష్ట్రుడు. ఏకంగా ఒక్కసారే గాంధారరాజు తనకున్న 11 మంది కుమార్తెల్ని ఒక అల్లుడికే ఇచ్చి పెళ్లి చేసేశాడు. 10 చోట్లకి వెళ్ళక్కర్లేదు కూడా. ఒక్కసారి ఓ కూతురింటికి వెడితే 11 మందిని చూసొచ్చేయచ్చు. సత్యవ్రత, సత్యసేన, సుధేష్ణ, సంహిత, తేజశ్రవ, సుశ్రవ, నికృతి, శుభ, శంభువ, దశార్ణ అని 10 మంది కుమార్తెలు. ఈ 10 మంది కాకుండా పెద్దది గాంధారి. ఈ 11 మందిని ఒక శుభముహూర్తంలో ధృతరాష్ట్ర మహారాజు వివాహం చేసుకున్నాడు. ఈ 11 మందిని తీసుకుని ఈ గాంధారి యొక్క సోదరుడైన శకుని హస్తినాపురానికి చేరుకుని బావగారింటికి తాను కూడా బయలుదేరి వెళ్ళాడు. ఇక వెళ్ళిన దారిగా అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత దుష్టచతుష్టయంలో ఒకడయ్యాడు. అయితే చమత్కారం ఎలా ఉంటుందో చూసారా? ఈమె గాంధారరాజు కుమార్తె, శకుని గాంధారరాజు కొడుకు. 2 కాయలు ఒక చెట్టులో పుట్టినవే. కానీ చమత్కారం ఏమిటంటే గాంధారికున్న గుణములలో మంచి గుణాలు శకునికి ఉన్నాయా? ఇందులో ఒక్క మంచి గుణం శకుని యందు ప్రకాశించిందా? ప్రకాశించి ఉంటే దుష్టచతుష్టయంలో ఒకడు అయ్యుండేవాడు కాదు. అందుకే ఇది ఒక రహస్యాన్ని చెప్తుంది. ఒక తల్లికి తండ్రికే పుట్టినటువంటి సంతానం ఒక్కలా ఉండాలని మీరు అనడం కుదరదు. ఎందుకని అంటే కవల పిల్లలు పుట్టారనుకోండి, ఆడపిల్ల మగపిల్లాడు పుట్టారు అంటే కవల పిల్లలు అంటే 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు అవ్వాలని సిద్ధాంతం ఉందా? ఒక్కసారే పుట్టిన వాళ్ళు 2 లింగములను పొందిన వారై ఉండొచ్చు, ఆడపిల్ల మగపిల్లాడు అవ్వచ్చు. పోనీయండి, అలా పుట్టిన ఆడపిల్లలాగే మగపిల్లాడు ఆలోచించాలి, మగపిల్లాడిలాగే ఆడపిల్ల ఆలోచించాలని మీరు చెప్పగలరా? ఆడపిల్ల గడగడా మాట్లాడుతుంది, మగపిల్లాడు మాట్లాడేటప్పుడు తడబడతాడు, తొందరగా మాట్లాడలేడు. తేడా వచ్చిందా? పిల్లకేమో సంప్రదాయం అంటే ఇష్టం, అమ్మ కట్టుకుని వదిలిపెట్టేసిన పాత చీర తెచ్చి ఆడపిల్ల కట్టుకుంటుంది. పిల్లాడేమో ఒరే నువ్వు పంచె కట్టుకోరా, తాతగారులా ఉండాలరా అంటే వాడేమో పంచె కట్టుకోవడం మానేసి నాన్నగారి జీన్స్ ప్యాంట్లో కాళ్ళెడతాడు. వాడికి ఆ బుద్ధి వచ్చింది, దీనికి ఆ బుద్ధి వచ్చింది. ఒకలా ఉన్నారా? కుదురుతుందా? కుదరదు. అసలు మీకు ఇంకొక పెద్ద రహస్యం చెప్పనా? అసలు ఒకే చోట ఒక వస్తువు ఉన్నా ఆ వస్తువు పక్కనున్న వస్తువులకి దాని విలువ తెలియాలని నియమం ఏం లేదు. ఎందుకో తెలుసా? ఒక బురదగుట్టలో తామర మొగ్గ పుడుతుంది, దాని చుట్టూనే కప్పు ఉంది, చాపు ఉంది, పేత ఉంది, పురుగులు ఉన్నాయి. ఇది తామర పువ్వు అని వాటికి తెలుసా? ఆ తామర పువ్వు 3వ రోజున అరవిరిసింది, దాని నిండా తేనుంది. కప్పకి తెలుసా అందులో తేనుందని? చాపకి తెలుసా అందులో తేనుందని? పీతకి తెలుసా అందులో తేనుందని? దానితో కలిసి చెరువులో బతుకుతున్న వాటికి ఆ తామర పువ్వు విలువ తెలియదు. కానీ ఎక్కడో పక్కన అరణ్యంలో ఉన్నటువంటి ఒక తుమ్మెదకి తెలుసు ఈ తామర పువ్వులో మకరందం ఉందని. అది ఎగిరి వచ్చి తామర పువ్వు మీద వాలి మకరందాన్ని తాగుతోంది. కానీ దాని చుట్టూ ఉన్నటువంటి కప్ప, పీత, చాప ఎన్నటికీ తెలియదు దానిలో ఉన్న మకరందం. పక్కన ఉన్నాయి కదా అని చెప్పి అందరికీ అన్నీ అనుభవించాలి, తెలియాలని జీవితంలో కోరుకోకూడదు. కాబట్టి గాంధారి పక్కన ఉన్న శకుని గాంధారిలా ఉండాలని ఎలా కోరుకుంటావు? ఆ భిన్నత్వం సమాజంలో ఉంటుంది, అది ఈశ్వరుడి యొక్క నియతి అంతే. ఆయన అలా చెక్కుతాడు సమాజాన్ని. కాబట్టి ఇప్పుడు ఈ 11 మంది పిల్లల్ని తీసుకుని శకుని హస్తినాపురానికి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత సంతోషంగా కాలం గడిచిపోతోంది. గడిచిపోయిన తర్వాత ఈ ధృతరాష్ట్ర మహారాజు కేవలంగా ఈ 11 మందినే కాదు, కులమును రూపము శీలము గల కన్యల తెచ్చి గంగేయుండీన్ అలగుడు ధృతరాష్ట్రుడు కులతిలకుండు పరిగ్రహించే దేవీశతమున్. భీష్మాచార్యుల వారు అనేక కుటుంబాల్లో ఉన్నటువంటి మంచి మంచి పిల్లలందరినీ తెచ్చి అంటే బాగా పరిశీలించి వాళ్ళతో మాట్లాడి ఒక్కొక్క పిల్లని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే ఇంకొక 100 పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు. అంటే
ఇప్పటికి 111 మంది భార్యలు. ఇది కాక ఒక వైశ్యకాంతని పెళ్లి చేసుకున్నాడు, 112 మంది భార్యలు. అప్పటికి ధృతరాష్ట్ర మహారాజు తనంత తాను తెచ్చుకున్న భార్య ఎవరూ లేరు. కానీ భీష్ముడు తెచ్చిపెట్టిన భార్యలు వీళ్ళందరూ. ఎందుకు తీసుకొచ్చాడు ఇంతమంది భార్యల్ని అంటే, ఎదర సంతానం లేక ఇబ్బంది పడ్డాం, ఇకపైన ఈ వంశంలో అటువంటి ఇబ్బంది రాకూడదు అని కోరుకున్నాడు. పుట్టారు చాలామంది, ఉపయోగపడ్డారా? వాళ్ళు 100 కాదు, కోట్ల మందిని తీసుకుపోవడానికి కారణమయ్యారు. తాను ఒకటి ఊహించిన దైవం ఒకటి ఊహిస్తుంది. కాబట్టి ఇప్పుడు వీళ్లతో ధృతరాష్ట్రుడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఇప్పటి వరకు నేను చెప్పిన దాన్ని బట్టి మీకేమర్థమైంది? గాంధారి గొప్ప సుగుణాల రాశి, గొప్ప ఆంతర సౌందర్యము కలిగినటువంటి సౌజన్యమూర్తి. చిన్నతనంలో అన్ని గొప్ప గుణములను ప్రోధి చేసుకున్నది. అంతటి మహాపతివ్రత, అంత ధర్మానుష్ఠానం చేస్తున్నది. ఇంతమందిని ధృతరాష్ట్రుడు పెళ్లి చేసుకున్నా ఆమె ఎప్పుడు మనసులో ఆ పారుష్యమైనటువంటి భావమును పొందలేదు, ఇంకొక రకంగా ఆలోచన చెయ్యలేదు. అంతగా భర్తని అనువర్తించింది. అటువంటి గాంధారి ఒకానొకప్పుడు ఎక్కడో శతశృంగంలో ఉన్నటువంటి కుంతీదేవికి మొట్టమొదట కొడుకు పుట్టేశాడు అని తెలుసుకుంది. మీకు నేను వ్యాసుడి గురించి చెప్పినప్పుడు, కుంతీదేవి గురించి చెప్పినప్పుడు చెప్పాను, పాండురాజుకి శాపం ఉంది కాబట్టి కుంతీదేవికి బిడ్డలు పుట్టరని, తనకే పుడతారని. కాబట్టి ధృతరాష్ట్రుడి తర్వాత తన వంశానికి, తన వైపు పిల్లలకి అధికారం వస్తుందని ఆమె ఆశించింది. కానీ తనకి సంతానం కలగలేదు సరికదా, అవతల కుంతీదేవికి కొడుకు పుట్టేశాడు. ఇప్పుడు ఆవిడ ఏ వరాలు పొందిందో ఆ వరాలే ఆమె ఆక్రోశాన్ని పొందడానికి కారణాలయ్యాయి. ఇది గాంధారిలో ఇప్పటి వరకు లేనటువంటి ఒక దుర్గుణాన్ని ఊది పైకి లేపింది. కట్టెలో మంట ఉంటుంది అని మనకి తెలియదు, కానీ కట్టె అవతల వైపు వెలిగించిన తరువాత కట్టెలోనే ఉన్నటువంటి అగ్ని రగిలి కట్టెని కాల్చుకుంటూ వెళ్ళిపోతుంది. కట్టెలో ఉన్న నీటిని వెనక్కి తోస్తుంది. అలా నడుస్తూ నడుస్తూ వెనక్కి వచ్చిన నీరు ఆఖరణ కట్టె చివరకు వచ్చేసి, ఇప్పుడంటే కట్టె పొయ్యలు లేవు, బయటికి వచ్చిన నీరు బుడగలు బుడగలుగా వచ్చి ఆవిరై వేడి తట్టుకోలేక వాతావరణంలో కలిసిపోతుంది. అలా ఇన్ని మంచి గుణాలున్నటువంటి గాంధారి తనకి సంతానం కలగలేదు, కుంతికి ముందు సంతానం కలిగిందనేటప్పటికీ మాత్రం తట్టుకోలేకపోయింది. అంటే ఆమె యందు మాతృత్వ కాంక్ష అంత ప్రబలం. అందుకే చిన్నతనంలోనే 101 సంతానం కావాలని అడిగింది. ఇప్పుడు తనకి ముందు కలగలేదు, కుంతికి కలిగారు. శివుడి వరం ఎందుకు? తనకి ఉపయోగపడలేదుగా, తనకి కలగలేదుగా సంతానం. ఆమె ఆగి నిరీక్షించలేకపోయింది. ఎప్పుడైతే ఆమెకి ఇటువంటి భావన కలిగిందో, అయ్యో నాకిన్ని వరాలు ఉన్నా నేను ధృతరాష్ట్రుడికి కలిగినటువంటి సంతానానికి సింహాసనాన్ని అప్పగించలేకపోయాననేటటువంటి భావన కలిగిందో, ఆమెలో అమర్షము జనించిందో, ఆమె దాన్ని తట్టుకోలేక కడుపుని గట్టిగా బాదుకుంది, దూసి బయటపడింది లోపల ఉన్న పిండం. వ్యాసుల వారు గబగబా వచ్చి, నువ్వు మనోహీనవై చేయరాని పని చేశావని ఆ పిండాన్ని 101 ముక్కలుగా చేసి నీతికుండలలో ఉంచి వాటిని ప్రతినిత్యం తడుపుతూ ఉంచమని చెప్పారు. అలా ఉంచిన కారణం చేత 101 కుండలలోంచి 101 మంది పిల్లలు బయటికి వచ్చారు. ఇందులో విశేషం ఏమిటంటే, మొట్టమొదట దుర్యోధనుడు కనపడినప్పుడు, అంటే పుట్టినప్పుడు అనేకమైన దుశ్శకునములు కనపడ్డాయి. అయినా పుత్రవ్యామోహంతో ధృతరాష్ట్రుడు విడిచిపెట్టడానికి అంగీకరించలేదు. ఆ తర్వాత రోజుకొకరి చొప్పున ఆ కుండలలోంచి ఒక్కొక్కరు బయటికి వచ్చారు. 100 కొడుకులు పుట్టారు. 100 కొడుకుల తరువాత చాలా అందగత్తి అయినటువంటి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్లకి దుశ్శల అని పేరు పెట్టారు. మిగిలినటువంటి వారు 100 కొడుకులు. గాంధారి గురించి వింటున్నాం కాబట్టి ఆమె సంతానం యొక్క పేర్లు ఒక్కసారి తెలుసుకోవడం అనేటటువంటిది ప్రసంగాంతర్గతంగా కించిత్ ఔచిత్యంతో కూడుకున్న విషయం. కాబట్టి 100కి పేర్లు ఉంచారు. వాళ్ళు దుశ్శాసన, దుస్సహ, దుశ్శల, జలసంధ, సమసహ, విందానువింద, దుర్ధర్ష, సుబాహు, దుష్ప్రదర్శన, దుర్మర్షణ, దుర్ముఖ, దుష్కర్ణ, కర్ణ, వివింశతి, వికర్ణ, శల, సత్వ, సులోచన, చిత్రోపచిత్ర, చిత్రాక్ష, చారుచిత్ర, శరాసన,
దుర్మద దుర్విగాహ వివిత్సు వికటాన ఓర్ణనాభ సునాభ నందోపనందక చిత్రబాణ చిత్రవర్మ సువర్మ దుర్విమోచనాయోబాహు మహాబాహు చిత్రాంగ చిత్రకుండల భీమవేగ భీమబల బలాకి బలవర్ధ ఓగ్రాయుధ సుషేణ కుండధార మహోదర చిత్రాయుధ నిషంగి పాసి బృందారక దృఢవర్మ దృఢక్షత్ర సోమకీ ఆర్త్యనూదర దృఢసంధ జరాసంధ సదసువా ఉగ్రశ్రవ ఉగ్రసేన సేనాని దుష్పరాజ యాపరాజిత కుండశాయి విశాలాక్ష దురాధర దుర్జయ దృఢహస్త సుహస్త వాతవేగ సువర్చ ఆదిత్యకేశు బహ్వాసి నాగదత్తగ్రయాయి కవచి క్రధన కుండి ధనుర్ధరోగ్ర భీమరథ వీరబాహ్వ లోలుపాభయ రౌద్రకర్మ దృఢరథాశ్రయ ఆదృశ్య కుండభేది విరావి ప్రమథ ప్రమాధి దీర్ఘరోమ దీర్ఘబాహు వ్యూఢోరు కనకధ్వజ కుండాసి విరజసు అనబడేటటువంటి 100 కుమారులు 100 మంది కొడుకులకి ఈ పేర్లు ఉంచారు.